సత్తా ఉన్న వారికే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఇది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి విషయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట. అధ్యక్షుడు పార్టీని అభ్యర్థులను గెలిపించే విధంగా ఉండాలన్నారు. ఆ సత్తా ఉన్నవారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని సూచించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో చర్చకు దారితీశాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది 9 అసెంబ్లీలో ఇన్ఛార్జ్ నాందేడ్ జిల్లా మొత్తం. మనం వీలైనంత మనం చేసి పార్టీ బలోపేతానికి చేసి అక్కడ మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు పనిచేసాడు. అందరం కార్యకర్తలమే బీజేపీలో. ఎలక్షన్లో గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి. సింపుల్. ఎవడైతే ఎలక్షన్లో గెలిపించగలుగుతారో వాళ్ళనే స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. ఇక సత్తా ఉన్న వారికే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఇది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి విషయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట. అధ్యక్షుడు పార్టీని అభ్యర్థులను గెలిపించే విధంగా ఉండాలన్నారు. ఆ సత్తా ఉన్న వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని సూచించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇటు తెలంగాణ బీజేపీలో చర్చకు దారితీశాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అరవింద్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్. నిజామాబాద్ జిల్లా అరవింద్ ప్రెస్ మీట్ లో ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అరవింద్ మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర పగ్గాలు రాష్ట్రంలో పార్టీని అభ్యర్థులను గెలిపించే సత్తా ఉన్న వారికే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ కూడా జాతీయ బీజేపీ పార్టీకి కానీ అటు రాష్ట్ర బీజేపీ పార్టీ కానీ అల్టిమేట్ జారీ చేసినట్టుగా అనిపిస్తున్నది. కానీ ఈ రోజు శుక్రవారం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నూతనంగా ప్రారంభించిన ఏదైతే రైతు రుణమాఫీ కావచ్చు, ఇటు రైతులకు సంబంధించిన ఎన్నో పథకాలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ పెట్టిన ప్రెస్ మీట్ లో ఈ రోజు ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. గతంలో కూడా ఏదైతే ఎంపీ అరవింద్ కి కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెప్పి అప్పటికే కొన్ని ప్రచారాలు జరిగినప్పటికీ తదనంతరం బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి వచ్చిన తర్వాత రాష్ట్ర పార్టీ పగ్గాలు కూడా ఇటు ఈటెల రాజేందర్ కానీ అటు డీకే అరుణకి లేదా ఎంపీ అరవింద్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాకు వచ్చిన ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. ప్రెస్ మీట్ లో చాలా అంశాలు మాట్లాడుతూ చివరిగా రాష్ట్ర పార్టీకి సంబంధించిన పగ్గాలు కీలకమైన వ్యక్తులకు ఇవ్వాలి, ముఖ్యంగా పార్టీ అధికారం తీసుకొచ్చే పద్ధతి కానీ లేదా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ గెలిపించే సత్తా ఉన్న వారికి ఇవ్వాలంటూ ఒక విధంగా తాను చెప్పకనే చెప్పినట్లుగా చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో కూడా పార్టీకి చెప్పాడు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పార్లమెంట్ లో ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్తున్నారు, వాళ్ళందరినీ గెలిపించుకుంటానని అల్టిమేట్ జారీ చేయడంతో అప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలని గెలిపించుకున్న ఘనత ఎంపీ అరవింద్ కి ఉందని చెప్పుకోవచ్చు. ఇటు ఆర్మూర్ రాకేష్ రెడ్డి కావచ్చు, నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్యానికి కావచ్చు. ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకులు పార్టీ అభ్యర్థులు వెళ్తున్నారు, గెలిపించే సత్తా ఉన్న వారికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని కూడా మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ రాజేష్.